ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? మా అక్కలు నలుగురు వచ్చి డాన్స్ చేస్తారు. హలో, మీరే కాదు వాళ్ళతో పాటు మా ప్రెసిడెంట్ గారు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఓకే, అక్కలు బావలు అందరూ కలిపి చేస్తారు. So let's begin the dance performance. స్పీడ్ అవుతుంది, నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Come on baby, let's go on the bullet, on the bello పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet, on the bello పాడుకుందాం duet. Come on baby, let's go on the bullet, on the bello పాడుకుందాం duet. రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? రాననుకున్నారా, రాలేననుకున్నారా? పాట కవాలా స్వచ్ఛమైన అర్థత నువ్వు బిట్ట కవాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా వాసు చూపి నీ గ్రేసు. స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా నీ ప్రేమలో మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన కాదైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything.
ఏ మాటకి ఆ మాట, నాకు మాత్రం ఈ షోలో అన్యాయం జరిగింది. ఏమైంది? ఇక్కడ మాత్రం ఫుల్ ఫైట్ చేసుకుంటున్నారు, అక్కడ మాత్రం రాసుకొని పూసుకొని డాన్స్ చేసుకుంటున్నారు. అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మొగుడు పిల్లలు అన్న తర్వాత ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఎందుకంటే ఆ కొట్టుకోవడంలో, తిట్టుకోవడంలోనే ఒక తెలియని కిక్ ఉంటది, ఒక తెలియని ప్రేమ ఉంటది. బట్ వాళ్ళిద్దరికి మధ్య కావాల్సింది ఒక అండర్స్టాండింగ్, ఒక అడ్జస్ట్మెంట్. గారు చెప్పండి, చాలా బాగా డాన్స్ చేశారు, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. మీ శ్రీదేవి డ్రామా కంపెనీ పుణ్యమా అని మా పెళ్ళైన 15 ఏళ్లకి ఫస్ట్ టైం ఆయన స్క్రీన్ మీదకి వచ్చాడు. 45 years లో ఫస్ట్ టైం చెయ్యిని కాలుని కదిపి డాన్స్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ మెమరీస్. 15 ఏళ్ల తర్వాత వేసినట్టే ఉంది అమ్మగారు కూడా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ నాకు మల్లెమాలతో ఒక మానసికమైన అనుబంధం ఉంది. ఎందుకంటే మల్లెమాల టెలిషో ఫస్ట్ హీరోయిన్ నా వైఫ్. ఇంత అనుబంధం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అలవోకగా చేసేసా. ఎందుకు చేసేసానంటే మణికంఠ తమ్ముడు గ్రేట్ తమ్ముడు, రా తమ్ముడు. వయసులో నాకు తమ్ముడు, బట్ ఈ రోజు నాకు గురువు. శాంతి కుమార్ గారు, ఆట కావాలా పాట కావాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సింగింగ్ ఫీల్డ్, నాది మిమిక్రీ ఫీల్డ్. బట్ డాన్స్ చేసే అవకాశం అయితే ఎక్కడ రాలేదు. కలిసి పెర్ఫార్మ్ చేసే అవకాశం ఈ డయాస్ మీద దొరికింది మాకు. మ్యామ్, ఇందాక చెప్పినట్టు నాది సింగింగ్ ఫీల్డ్ అండ్ డాన్స్ ఫీల్డ్. సో ఇద్దరం ఈవెంట్స్ లో బిజీగా ఉంటాము. ఇలా ఒక మాస్టర్ తో కొరియోగ్రాఫ్ చేసుకుని ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మణికంఠ మాస్టర్. హరికృష్ణ గారు, నాకైతే నిజంగా సర్ప్రైజ్. నేను అక్కడెక్కడ డాన్స్ చేసేవాడిని, కానీ మా వైఫ్ కి అసలు ఇంట్లో చేస్తుంది, బాగా చేస్తుంటే డాన్స్ అంటే ఇష్టము. ఇంట్లో టీవీ చూసి డాన్స్ చేస్తాను, చాలా ఇష్టం అండి. కానీ మా ఆయన చేసుకోవడం వల్ల డాన్స్ చేశానండి. మణికంఠ మాస్టర్, మీ కొరియోగ్రఫీలో మీ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఇన్వైట్ చేద్దామా? ఇక్కడ ఉన్న ఆర్టిస్ట్ చాలా ఈజీగా నేర్చుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పూర్ణ గారు, God, what a proud moment, Manikantha. Seriously, it's a real proud moment. You become a choreographer and come on, I love you. And all the performers here. Thank you so much for entertaining me. Thank you so much for it. కానీ మన మణికంఠ పర్ఫార్మెన్స్ చూడాలి కదా, ఒక 2 steps ఏంటి. అలాంటప్పుడు పూర్ణ గారు కూడా వచ్చి జాయిన్ అవ్వాలి కదా. అరే అన్నో ఎన్నో కుంకుమ పూల తోటలు తిని బియ్యం మిఠాయిలు కన్నగా. అరే పూసే కాసే తల 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 వెన్నెలతో నిలసి తెల్లగా తెలిసిందా. నా నలుపు నందలాల చలి కబురు పంపారా, ఈ రోజు చుట్టూ కూర నీ చిలిపి చుట్టూ